నమస్కారం అండి. నేను డాక్టర్ రమా అఖిలేష్. నేను పిడియాట్రిషియన్ని. మీ ఇంట్లో అప్పుడే బిడ్డ పుట్టింది, వాళ్ళ పెంపకంలో మీకు ఎన్నో అనుమానాలు ఉంటే అవి నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా ఒక బేబీ ఎన్నిసార్లు మోషన్ పాస్ చేస్తారు, ఏ రంగులో ఉంటే నార్మల్ అనేది మీకు చాలా అనుమానాలు ఉంటాయి. ఏంటంటే ఒక నార్మల్ న్యూబార్న్ బేబీ అంటే నవజాత శిశువు ఓన్లీ తల్లిపాలు మాత్రమే తాగుతూ ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా, ఓన్లీ తల్లిపాలు అంటే కొన్నిసార్లు పాలు సరిపోవట్లేదండి, బాటిల్తో పాలు తాపిస్తుంటారు, రెండు మిక్స్డ్, లేదా ఓన్లీ బాటిల్ ఫీడింగే తాపిస్తుంటారు. అలా కాకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే తాపుతున్న ఒక నార్మల్ హెల్త్ ప్రాబ్లం లేని ఒక న్యూబార్న్ రోజుకి ఒకసారి నుంచి 10-15 సార్లు వరకు మోషన్ పాస్ చేయొచ్చండి. అది నార్మలే. అవి మోషన్స్ అని భయపడాల్సిన అవసరం లేదు. అది బిడ్డ యొక్క ఒంటి తత్వము, పాల తత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే అయ్యో ఇన్నిసార్లు మోషన్ పాస్ చేస్తే మా బిడ్డలో వెయిట్ లాస్ అవుతుందేమో అని మీరు అనుకోవచ్చు. ఈ మోషన్ పాస్ చేయడానికి వెయిట్ లాస్కి సంబంధం లేదండి. మేబీ అంటే ఇన్నిసార్లు మోషన్ పాస్ చేయడం వల్ల అంటే పెరి యానల్ స్కిన్ ఎక్స్కోరియేషన్ అవుతుంది. అంటే లెటిన్ కూర్చునే దగ్గర రిపీటెడ్గా మీరు వైప్స్తో క్లియర్ చేస్తూ ఉన్నప్పుడు, కడుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న స్కిన్ రెడ్నెస్ వచ్చి పిల్లలు ఏడుస్తారు తప్ప వెయిట్ లాస్కి పెద్ద సంబంధం ఉండకపోవచ్చు. తర్వాత మీరు అనుకోవచ్చు, మా బాబు 2 రోజులకు ఒకసారి మోషన్ పాస్ చేస్తున్నాడండి, 3 రోజులకు ఒకసారి మోషన్ పాస్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు చెప్పాను కదండి, ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే తాపించే బిడ్డ అంటే 5 రోజులకు ఒకసారి, ఈవెన్ 7 రోజులకు ఒకసారి కూడా పోవచ్చు అనమాట. అది కూడా నార్మలే. రోజు 10-15 సార్ల నుంచి 5 నుంచి వారానికి ఒకసారి కూడా మోషన్ పాస్ చేయడం ఇవన్నీ నార్మలే, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంటంటే మీకున్న డౌట్ ఏంటంటే ఏ రంగులో పోవాలి అని. గోల్డెన్ ఎల్లో కలర్ లేదంటే పసుపచ్చ రంగులో ఎక్కువసార్లు పోయేవాళ్ళు ఊటలాగా కారుస్తూ ఉంటారు, అది కూడా నార్మలే. కొంతమంది గ్రీన్ కలర్లో కూడా కూర్చుంటారు, అది కూడా నార్మలే. అయితే ఏ కలర్లో కూర్చోకూడదు అంటే నలుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ కూర్చోకూడదు. అంటే ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న పిడియాట్రిషియన్ వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మీరు క్వశ్చన్ పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.